పచ్చి కొబ్బరిలో ఇలా నీళ్లు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మరి పచ్చి కొబ్బరిలో నీళ్ళతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. కొబ్బరిని చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇలా పీసుల్లాగా ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి మందంగా కట్ చేసుకోకూడదు. ఇలా ఒక బౌల్ అనేది తీసేసుకొని ఇలా కొలత అనేది కొలుచుకోవాలి. మనకి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఏదైనా పర్లేదు, ఇలా కరెక్ట్ కొలతతో తీసుకోండి. ఇలా ఈ విధంగా అంతా వేసేసుకొని ఇలా ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము. ఇలా నెయ్యి అనేది వేసేసుకొని కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి ఈ పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసుకోవాలి. ఇలా ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను అయితే వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో కొంచెం నెయ్యిలో వేయించేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరిని. కొంచెం ఫ్రై చేసేసుకోవాలి నెయ్యిలో. ఇలా బాగా కొద్దిగా ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ నెయ్యిలోనే. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం నమిలేటప్పుడు. ఇలా పచ్చి కొబ్బరిని ఇలా కొంచెం నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత చూసారు కదా, కొంచెం ఈ విధంగా మరి ఎక్కువ మాడిపోయేటట్లు చేసుకోకూడదు. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చక్కెరని అయితే వేసుకోవాలి. చక్కెరని వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. సేమ్ మనం అదే కొలతతో తీసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం ఇందులోకి. అదే కప్పుతో హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా మొత్తం కూడాను ఈ చక్కెర మొత్తం కరిగిపోయి మనకి తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ఇప్పుడు ఉడికించుకుందాము. దీన్ని దగ్గర పడే వరకు పెట్టేసుకోవాలి. పాతకాలం నాటి రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కొబ్బరిని మీరు చిన్నగా తురిమేసుకొనైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని. ఇలా అయితే చూడడానికి కూడా బాగుంటుంది. అక్కడ అది మనకి దగ్గర పడేలోపు ఇక్కడ ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులోకి ఇలా వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసేసుకోవాలి మనకు అతుక్కోకుండా. ఇలా ఈ విధంగా నెయ్యి అనేది మొత్తం కూడా అప్లై చేసేసుకొని, ఇంకా మీరు పెద్దదైనా తీసేసుకోవచ్చు ఎక్కువ ఉంటే. ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాం. చూసారు కదా, మనకి బాగా ఉడికిపోతుంది, ఇంకా దగ్గర పడుతుంది అనమాట. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే చూసుకొని దాంట్లో మనకి కరెక్ట్ పాకం వచ్చిందా లేదా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు కొన్ని నీళ్ళైతే తీసుకొని మనకి చూసారు కదా ఇలా విడిపోతుంది అనమాట. ఇంకా టైం అయితే పడుతుంది. ఇప్పుడు కొంచెం బాగా దగ్గర పడింది చూడండి. ఇప్పుడైతే మనకి పాకం వచ్చిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు వాటర్లోకి అయితే వేసి చూద్దాము. ఇలా మనకు ఒకే చోట ఉండి ఇలా కడితే ముద్దలాగా వస్తుంది చూసారు కదా. ఇలా ఈ విధంగా ఉన్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. పట్టిబడిన తర్వాత ఇంకా ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం నెయ్యి పూసి పెట్టుకున్న ప్లేట్లోకి వెంటనే వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అంతా కూడాను వేసేసుకోవాలి చూడండి. వెంటనే వేసేసుకొని ఇలా మొత్తం కూడాను ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ అంతా కొబ్బరి అంతా కూడా ఉండేటట్టు. ఇంకా మీరు పెద్ద ప్లేట్ అయినా తీసేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడాను సెట్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. వెంటనే తీసుకుంటే మనకి రాదు. చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి చల్లారిన తర్వాత చూడండి, మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే తీసుకోవాలి. మనకి వెంటనే వస్తుంది. ఒకవేళ మనకి రాకపోతే కొంచెం గ్యాస్ పైన కొద్దిగా వేడి చేసామనుకోండి. ఇలా ఈ విధంగా కొంచెం గ్యాస్ పైన ఈ విధంగా కొద్దిగా వేడి చేస్తే మనకి ఈజీగా మనకు ప్లేట్లో తిప్పేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా ఇప్పుడు వేరొక ప్లేట్ అయితే తీసేసుకొని ఆ ప్లేట్లోకి ఈ విధంగా వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే చూసారు కదా మనకి ఎంత ఈజీగా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా వచ్చేసింది చూసారు కదా. ఇలా పీస్ లాగా కట్ చేసేసుకోవడమే. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇలాగే పిల్లలకి ఇలా వేసేసుకొని ఇవ్వచ్చు. నెయ్యి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా
ఇలా అన్నీ కూడాను ఇలా పీసెస్ లాగా చేసేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎక్కువ చేసుకున్నప్పుడు వారం రోజులైనా నిల్వ ఉంటాయి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరితో ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొబ్బరితో కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.